హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు క్విక్ మనీ కోసం ఎదురు చూస్తున్నారా? అర్జెంట్ మనీ కోసం ఎదురు చూస్తున్నారా? అన్ఎక్స్పెక్టెడ్ మనీ కోసం ఎదురు చూస్తున్నారా? అలాగే బ్లాక్డ్ మనీ ఏదైతే ఉందో దానికోసం చూస్తున్నారా? అంటే మీరు ఎవరికో ఇచ్చారో అది రావట్లేదు, లేదు మీకు రావాల్సిన డబ్బే రావట్లేదు, స్టక్ అయిపోయింది. మీరు ఎంత ప్రయత్నించినా డబ్బు అన్నది మీ దగ్గరికి రావటం లేదు, అది బ్లాక్డ్ మనీ అంటారు. మరి అలాంటి బ్లాక్డ్ మనీ కూడా రిలీజ్ అవ్వాలి, ఆ మనీ ఆ డబ్బు మీ దగ్గరికి రావాలి అంటే మీరు ఏం చేయాలి? చాలా సింపుల్. ఒక నెంబర్ని మీ చేతి మీద రాసి వదిలేస్తే చాలు. ఇక్కడ నో స్నానం, నో పూజ, నో మంత్రం, నో స్విచ్ వర్డ్. ఇక్కడ చాంటింగ్ చేయాల్సిన పని లేదు, జపించాల్సిన పని అంతకంటే కూడా లేదు. ఇక్కడ నేను ఇస్తున్నటువంటి నెంబర్ని మీ చేతి మీద రాసి మర్చిపోండి, వదిలేసేయండి, మీ పనుల్లో మీరు మునిగిపోండి, అంతే. దాంతో సంబంధం లేదు. ఆ నెంబర్ పని చేయటం మొదలు పెడుతుంది. ఇలా మీరు రాసి మర్చిపోయారు అంటే మీ అకౌంట్లోకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ వచ్చిందని కాల్ కానీ లేదా మెసేజ్ కానీ వస్తుంది. అది ఎంతైనా అవ్వచ్చు, ఎంతో కొంతైనా కూడా అవ్వచ్చు. ఫస్ట్ నేను నమ్మలేదు, కానీ నా ఫ్రెండ్ రాసినప్పుడు ఒక్క నిమిషం రాసిన ఒక్క నిమిషంలో 16,000 వాళ్ళ అకౌంట్కి వచ్చాయి. అప్పుడు నేను వావ్ అనిపించింది నిజంగా. నేను ట్రై చేస్తే నాకు రిజల్ట్ వచ్చింది. నాకు అకౌంట్కి రాలేదు, కానీ నాకు చేతికి అందింది డబ్బు. మరి ఏం చేయాలి అంటే చాలా సింపుల్. ఒక నెంబరు మీ చేతి మీద రాసి దాన్ని మర్చిపోయి మీ పనులు మీరు చేసుకోవటమే. ఆ నెంబర్ పని చేస్తుంది చూడండి, డబ్బును మీ దగ్గరికి లాక్కొస్తుంది. మీరు మనసులో ఏదైతే కోరుకుంటున్నారో, దేనికోసం అయితే కోరుకుంటున్నారో, ఎంత అమౌంట్ అయితే కోరుకుంటున్నారో అంత అమౌంట్ మీ దగ్గరికి వచ్చి పడాలి, అంతే. ఆ విధంగా పనిచేస్తుంది ఈ చిన్న నెంబర్, ఈ చిన్న అంకె. అయితే అదేంటి తెలుసుకోవాలనుకుంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ ఫోన్ ద్వారా, పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సెక్కిత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడ మీకే కదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరేమైతే షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మనకు ఏదో ఒక అత్యవసరంగా డబ్బు కావాలి, అర్జెంట్ మనీ కావాలి, ఎమర్జెన్సీ మనీ కావాలి, ఎవరెవరినో అడుగుతున్నారు, ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు, డబ్బు మీకు చేతికి అందట్లేదు. ఆ డబ్బు మీకు చాలా అవసరం, అత్యవసరం కూడా. అలాంటి సమయాల్లో మీరు ఏ ఒక్క నెంబర్ని రాసుకుంటే ఆ సమయంలో మీకు డబ్బు చేతికి అందుతుంది, ఏదో ఒక రూపంలో, ఎవరో ఒకరి ద్వారా. అది చాలా తొందరగా క్విక్ మనీ అని దాన్ని అంటాం మనం. ఇక మనకు అన్ఎక్స్పెక్టెడ్ గా మనం ఊహించిన విధంగా ఏదో ఒక రీతిలో డబ్బు వస్తూనే ఉంటుంది. ఇంకా స్ట్రక్డ్ మనీ, మన డబ్బు ఎక్కడైతే స్ట్రక్ అయిపోయిందో అది రావాలి అన్నప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఉదయం నిద్ర లేచాక గ్రీన్ కలర్ పెన్ తో మీ రిస్ట్ మీద ఈ నెంబర్ రాసుకోండి. రాసేసాక ఇంకా దాంతో సంబంధం లేదు మీకు. అది మీరు హ్యాండ్ వాష్ చేసినప్పుడు పోతుందా, ఇంకా నీళ్లు పడ్డప్పుడు పోతుందా అంటే ఇంకా అవసరం లేదు. ఇది చాంట్ చేయాలి అన్న అవసరం కూడా లేదు. మనం మిగతా స్విచ్ కోడ్లన్నీ, నెంబర్స్ అన్ని, ఏంజల్ నెంబర్స్ అన్ని కూడా చెప్పుకుంటూ ఉంటాం చాంట్ చేయాలి, కానీ ఇది అలా కాదు. రాసి వదిలేస్తేనే చాలు, అద్భుతం చేస్తుంది. ఆ నెంబర్ ఏంటి అంటే కనుక 720, ఇంకొకటి 808. ఈ నెంబర్లో ఇవి రాసుకున్నారు అంటే మీ హ్యాండ్ నేను స్క్రీన్ మీద ఇస్తాను. 720808. ఈ నెంబర్ని మీ రిస్ట్ మీద గ్రీన్ కలర్ పెన్తో రాసుకోవాలి, గుర్తుంచుకోండి. ఇదైతే మస్ట్ అండ్ షుడ్ అండి, గ్రీన్ కలర్ పెన్నే కావాలి. ఒక పెన్ తెచ్చిపెట్టుకోండి, ఓకేనా? గ్రీన్ కలర్ పెన్తో రాసేసి ఇంకా వదిలేసేయండి, దాని పని అది చేస్తుంది. మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది, లేదు అర్జెంట్ మనీ వస్తుంది, క్విక్ మనీ వస్తుంది. మీ డబ్బు ఎక్కడో ఇచ్చారు, ఎవరికో ఇచ్చారు, అది రావటం లేదు. ఆ డబ్బు, ఆ బ్లాక్డ్ మనీ ఏదైతే ఉందో రిలీజ్ మీ దగ్గరికి వస్తుంది.
మీరు ఎన్నోసార్లు ప్రయత్నిస్తుంటారు కదా డబ్బు కోసం, ఆ డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ మనీ మీ అకౌంట్లో పడిందనో మీకు కాలో మెసేజో వస్తుంది, లేదంటే ఏదో ఒక విధంగా అన్ఎక్స్పెక్టెడ్ మనీ మీ దగ్గరికి వస్తుంది. అది ఎంత అని కాదు, మనకు వేలల్లో కోట్లల్లో లక్షల్లోనే రావాలని కాదు, వందల్లో వచ్చినా కూడా ఒకసారి హ్యాపీనెస్సే ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క సిచ్యువేషన్లో 100 రూపాయలు కూడా మన దగ్గర లేని సందర్భం ఉంటుంది. ఎక్కడికో వెళ్తాం, మనం ఎక్కడ షాపింగ్ చేస్తామో అక్కడ ఆఖరికి 100, 200 లేదా 50 రూపాయలు తక్కువ పడ్డ సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి మనకు కదా. అలాంటి సమయాల్లో ఏదో ఒక విధంగా మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది, మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్నానం అయ్యాక సింపుల్ రాసుకోవటం, దాని గురించి మర్చిపోయి మీ పనులు మీరు చేసుకోవటం, ఇది మాత్రం దాని పని మర్చిపోదు. ఈ నెంబరు దాని పని అది చేస్తుంది, డబ్బును మీ దగ్గరికి తీసుకొస్తుంది. కాబట్టి ఏ రోజైనా కూడా స్టార్ట్ చేసుకోండి. అయితే స్నానం అయ్యాక ఒక్కసారి రాయండి, వదిలేసేయండి, అద్భుతం చూస్తారు. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.